నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి దేవాదేవుడి మహోన్నతుడి దేవుని సన్నిధిలో మరి గడిచిన దినమంతా కూడా ప్రభు కాసు కాపాడి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం మరి 6వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు అనుకూలము లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భక్తులు సెలవిస్తూ ఉంటున్నారు, మరి ఆయన కొరకే నేను ఎదురు చూస్తానని. అబ్రహాము కూడా మరి ఆ దేవుని రాజ్యం కొరకే ఎదురు చూస్తాడని. అరిమత్తయి యోసేపు కూడా అదే అంటాడు, నేను కూడా దేవుని రాజ్యాన్ని కొరకు ఎదురు చూస్తున్నాను. మరి ఈ రోజున మనము కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాజ్యంలో గొప్ప మరి ఆనందం, సంతోషం ఉంది, నెమ్మది. కాబట్టి ఇంకెవరైనా రక్షణ పొందకపోతే అనుకూలమైన సమయంలో రక్షింపబడి మన రాజ్య వారసులుగా సిద్ధపరచగలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, నీకే స్తోత్రాలు తండ్రి. జీవాధిపతిని దేవ నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మరి నాయన ఈ 6వ నెలలో 2వ దినం వరకు కాపాడిన తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇగో తండ్రి, మరి నాయన యేసయ్య నీకు వందనాలు. దినమంతా కూడా నీ కృపావాసులను భద్రపరచండి. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి ప్రభు. మరి మా భారతదేశం మీరు ఆస్వాదించండి, దీవించండి దేవా తండ్రి. నాయన మరి జైలు ఉన్న బిడ్డలు విడుదల, కోర్టు గొడవలు, కేసు గొడవలు ఉన్న వారికి విడుదల దయచేయండి. హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచండి. విదేశాలు ఉన్నటువంటి బిడ్డలకు మంచి వంతెనంపండి నాయన. పాడి పంటను మీరు ఆస్వాదించండి. ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు ప్రభు ఈ దినమ తండ్రి ప్రభా మరి నాయన నీ సన్నిధానానికి వెళ్తుండగా ప్రభు నాయన ప్రభా వారి మందిరాలకు తండ్రి వెళ్తుండగా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. విశ్వాసులు కూడా వారి ప్రభా మందిరానికి వెళ్తున్న మీరు తోడు సహాయం చేయండి. నీ సన్నిధానంలోకి వచ్చి నేను స్తుతించుకుని కనపరుచుకుని కృప దయచేస్తుందని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం బాబు. నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రేమమయుడా నీకు వందనాలు తండ్రి. జాలిగల తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించి చక్కటి పరిపాలకులు మాకు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. అన్ని విధాల్లో కూడా మీరే సహాయం చేయండి తండ్రి. కృప చూపించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోవాల్సిందని ఘనతను, మహిమను, ప్రభావాన్ని నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చినాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.